అప్పల నరసయ్య గారు నమస్కారం. నీలకంఠమా రావయ్యారా, కూర్చో. బహు చక్కని శుభవార్త తీసుకొచ్చాను. నువ్వు రావడమే గొప్ప శుభవార్తయ్యా. ఏమిటి? ఈ సాయంత్రం మీ అమ్మాయిని చూడడానికి ఒక భేషైన సంబంధం తీసుకొస్తున్నాను. అబ్బాయి తండ్రి ఇక్కడ విశాఖపట్నంలోనే చాలా పెద్ద బట్టల దుకాణం యజమాని. అబ్బాయి ఏమో రాజమండ్రి పేపర్ మిల్స్ లో పెద్ద ఆఫీసరు. అతను ఈ రోజే సింహాద్రిలో దిగుతున్నాడు. అమ్మాయిని చూశాక జనతా ఎక్కేస్తాడు. తండ్రి వైజాగ్, కొడుకు రాజమండ్రి. ఎలా ఉంది? చాలా బాగుందయ్యా. పెళ్ళాయికి ఇప్పుడు మా అమ్మాయి వైజాగ్ లో ఉంటుందా, రాజమండ్రిలో ఉంటుందా, లేకపోతే మధ్యలో యలమంచిలో ఉంటుందా? మీ చమత్కారాలకు వెళ్ళండి. ఏర్పాట్లు చూడండి, ముందు నేను వెళ్ళొస్తాను. ఏర్పాటు అంటే పలహారాలు, చక్కెర పొంగల్, మసాలా వడ, అరటికాయ బజ్జీ. పాండవులు పాండవులు తుమ్మెదో పంచ పాండవులో ఎమ్మ తుమ్మెదో పంచ పాండవులో ఎమ్మ తుమ్మెదో. చిలకమ్మా, ఏటమ్మా అన్నిట్లో నీళ్లు తోడుకోసావా? ఇప్పుడేటమ్మా నానొచ్చిన 5 నిమిషాలకే 10 గోళాలు పొంగి పొర్లిపోనాయి. సిలకమ్మ మజాక. గోదావరి గోదావరి. అబ్బా ఏం పిలుపమ్మా, మరీ అంత సోకు అలకపోసి ఇక్కడి బాబు. ఇప్పటికే గోదావరి పొంగిపోయి కొంపలు కొట్టుకుపోతున్నాయంట అక్కడ. అది వరద గోదావరి, ఇది నా వైఫ్ గోదావరి. గోదావరి, పెళ్లిళ్ల పేరై నీలకంఠ వచ్చాడు. సాయంకాలం మన సరువును చూడడం కోసం ఒక గుంపు దిగబడుతుందట. చాలా కలవారు సంబంధం కనుక పలహారాలన్నీ చాలా ఘనంగా చెయ్యాలి. ఇప్పుడు కలకత్తా రసగుల్లా ఉంది చూడు, రసగుల్లా ఇలా చేత్తో ముట్టుకుంటే రసం టప్పు 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 అని రాలినట్టుగా నువ్వు తయారు చేసే చక్కెర పొంగల్లో నెయ్యి ఇలా పట్టుకుంటే టప్పు 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 అని కారాలి. ఈ పాకెట్ మీద కాలు పెడితే సర్రును కాలు జారిపోతుంది చూడు, అలా నాలుక మీద పెట్టగానే సర్రును కడుపులోకి జారిపోవాలి చక్కెర పొంగల్. ఎవరి కడుపులో కేటి బాబు? చిలకమ్మా, నేను మా ఆవిడతో మాట్లాడుతాను, నువ్వు మధ్యలో రాకు. ఓలమ్మో, మీ ఆవిడ కాక మునిపే నా నీ ఇంట్లో పని మనిషిని. నాకు తెలుసు. ఒళ్ళంతా ఒళ్ళమారిన సక్కర జబ్బు, జుమ్మన ఈగలు ముసరకొంటున్నాయి. ఈ సోకు సాలదని ఈయన గోరికి చక్కెర పొంగల, అందులోనేమో నెయ్యి టప్పు టప్పు మరి కారాలంట. మొఖం చూడు మొఖం. చిలకమ్మా, నువ్వు ఊరుకుంటావా లేదా? గోదావరి, ఆ వచ్చే నలుగురికి 4 రకాల వంటకాలు నచ్చవచ్చు. కొందరికి మినపగాయలు నచ్చుతాయి, కొందరికి మసాలా వడలు నచ్చుతాయి, కొందరికి ఉల్లిపాయ పకోడీలు, ఆహా ఉల్లిపాయ పకోడీలు, కొందరికి అరటికాయ బజ్జీలు నచ్చుతాయి. కనుక ఆ 4 రకాల వంటకాలు చేసేస్తే బాగుంటుందని. బాగుంటది. ఏటి అన్ని తమరా వచ్చే చుట్టాల కోసమే చేయమంటున్నారా? ఊరి బొక్కలు ఆడించుకొని తమరు బుక్కిదారి కదేటి? చురుక్కుని సూదట్టుకుని పొడితే సట్టుకుని బయటికి వెళ్ళిపోవస్తుంది. అంత వాత పెట్టుకుని మినపొడలు మసాలా గారులునా చిలకమ్మా, ఇలా నోటిగా దిగల్లా మేసీయటం. ఆనక అర్ధరేత్రి కాడ గబుక్కులు లెగిసి కూసుకుని గోదావరి కడుపులో ఎవడో ఆటో రిక్షా తోలుకెళ్తున్నట్టు అడావిడిగా ఉందే మొత్తుకోవటమను. కడుపులో ఆటో రిక్షాలు తిరిగినా, సిటీ బస్సులు తిరిగినా నేను గోదావరిని పిలుస్తానే కానీ చిలకమ్మ అని పిలవను. పిలిచి చూడండి తెలుస్తుంది. చిలకమ్మ మజాక. గోదావరి, కాఫీ ఎలా కలపాలంటే నీలగిరి కాఫీ గింజలు లేవు, నీలగిరి వాటితో థిక్గా డికాషన్ కలిపిన తర్వాత బాగా మరగనిచ్చాక వాటిలో పాలు, డైరీ ఫారం పాలా చచ్చా, ఆ డికాషన్ గిన్నె అలాగే సరాసరి గేదె పొడుగు దగ్గర తీసుకెళ్లి పాలు గిన్నెలోనే పిండేసుకున్నాం అనుకో, గుమ్మ పాలతో కాఫీ ఎంత బాగుంటుందో తెలుసా? ఎందుకు? ఆ డికాసనే కుడితిలో కలిపేసి గేదె చేత తాగించేస్తే తిన్నగా పొదుగు నుండి కాఫీ పిండేసుకోవచ్చు కదా. డాకిటేరేమో మిమ్మల్ని రాగిజా తాగమన్నాడు, మీకేమో గేదె పొదుగు నుండి పిండిన గుమ్మ పాలతో కాఫీ కావాలా? కాఫీ రోజు రోజుకి వయసు తగ్గిపోతున్నది. అవును, గేదోడు నూతులో ఎప్పుడు పడిపోయింది? పొలము ఎలా పడిపోనాది? గేదోడు కాదు, నువ్వు నోరు మూసుకోకపోతే ముందు నిన్ను పడేస్తాను, నీ పేరు వదిలిపోతుంది. పొలము పడేసినా పడేస్తాడమ్మా, తిండిపోతూ మహారాజు నాకెందుకు వచ్చినాడు? అత్తయ్య, ఏమ్మా, పెళ్లికి సంబంధాలు కుదరకపోతే లోకంలో ఎవరైనా బాధపడతారు, కానీ మన ఇంట్లో మాత్రం కుదిరిపోయిందంటే దిగులు పట్టుకుంటుంది మామగారికి. ఎందుకమ్మా? కుదురుగానే పెళ్ళైపోతుంది, ఇంకా ఆయనకి చక్కెర పొంగళ్ళు మసాలా గారులు దొరకగా, అందుకని. అయినా మామగారి జూహే జూహ. అందుకు కారణం నీ చేతి మహిమే కదమ్మా. బయట విందు భోజనాలు చేయడం కంటే
నీ చేత్తో చేసిన చిక్కుడుగాయ వేపుడు ములక్కాడల పులుసు ఎంతో బాగుంటాయి. ఏమైందమ్మా? జలుబు చేసింది, ఐసైపోయాను మీ పొగడతలకి. ఆహా ఆహా మీ అత్తా కోడల పొందికి సొత్తంటే నా దిట్టే తగిలేసేటట్టుంది. ఇంత ఉప్పు పట్టుకొచ్చి మీ ఇద్దరికి దిట్టి తీసేస్తే సిటపట పేలిపోద్ది. ఎందుకు? నాకు 2 అత్తలు 3 కోడళ్ళు ఉన్నారు. ఈ సొక్క నానేరగనమ్మా. ఏమిటి సణుగుడు? కిందటి నెల అక్కయ్య పాల నుంచి ఒక మంద దిగింది. ఈ రోజు నక్కవాని పాల నుంచి మరో ముఠ. ఈ పెళ్లి చూపులకు వచ్చే సన్నాసులకు స్వీట్లు హాట్లు పెట్టడంతోనే నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోతుంది. అయ్యో, నెమ్మదిగా మాట్లాడండి. అక్కడ మామగారు కూర్చున్నారు, ఆయన చెవిని పడి. ఏమిటి నెమ్మదిగా మాట్లాడేది? నెల తిరిగి 1వ తారీఖు వచ్చేసరికి 800 రూపాయలు కట్టగట్టి నా దగ్గర నుంచి పట్టుపోతున్నావు లేదా? అది చాలా దన్నట్టు నెలాఖరులో వచ్చి 100 ఇవ్వు 200 ఇవ్వంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది? ఉమా, నాకు ఈ వ్యవహారం అంతా నచ్చ చెప్తున్నాను. ఏమిటండి మీరు అనేది? గవర్నమెంట్ వేసిన బడ్జెట్ లోనే లోటుపాట్లు తప్పడం లేదు. ఇంట్లో మేము వేసే బడ్జెట్ నిచ్చినకపోయేసరికి పెద్ద పాము నుంచి వస్తుంది. ఈ పాఠానికి మీరు కోపడితే ఎలాగండి? కాస్త అటు ఇటు అవుతుంది. అలా అటు ఇటు అయితే మనం ఎడితే వెళ్తామని చెప్పు. పెళ్ళో గడుగుడ్డో నేను నెలకు 800 రూపాయలు మాత్రం ఇస్తాను. అలా అంటే ఎలాగండి? సరే, ఇదే ఆఖరిసారి. ఎంత కావాలట? రాఘవా, రాఘవా, టైం ఎంతైందో తెలుసా? ఇంకా నిద్ర ఏమిటి? నైట్ షిఫ్ట్ చేసి వచ్చానన్నయ్య. నాకు ఆఫీస్కి టైం అయింది. ఈ చెక్కు మార్చి అమ్మ చేతికి డబ్బు ఇవ్వు. సరోజని చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారట, డబ్బు కావాలట. అలాగే. ఎరా, పెళ్లి చూపులకు వస్తున్నారంటే అబ్బాయి ఎవరు, ఏం చేస్తున్నాడో ఆ వివరాలు ఏం అడగక్కర్లేదా? సరోజనికి నువ్వు కూడా అన్నవేరా? అదేంటన్నయ్య, పెద్దవాళ్ళు మీరంతా ఉండగా నేను అడిగేదేంటి? కర్మ అంత నానెత్తికే. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. లోపలికి రా. అంతా అలా వెళ్ళిపోతే టాక్సీ ఛార్జ్ 22 రూపాయలు 60 పైసలు ఎవరు కడతారు? సరే, నేను కడతాను. పిల్ల నచ్చకపోతే డబ్బు రిఫండ్ ఇచ్చేస్తారా? నువ్వెక్కడ దొరికేవయ్యా? ఇలాంటప్పుడు ఇవన్నీ చూసుకుంటే పనులు జరగవు. కట్టు కట్టు కట్టు. అయ్యా, వీరు అప్పల నరసయ్య గారు, స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీస్. నమస్కారం. నమస్కారం. వీరు జగన్నాథం గారు, నక్కవానిపాలెంలో పెద్ద బట్టల దుకాణం ఆపరేటర్. అయ్యా, అదండి కథ. పెళ్లిళ్ళు కారే కదూ, వృత్తిరీత్యా అబద్ధాలు చెప్పి అక్కడ ఇక్కడ తొడపాశాలు పెడుతున్నాడు అనమాట. నాకు పెద్ద బట్టల దుకాణం ఏం లేదు, ఏదో చిన్న షాప్ ఉన్నమాట మాత్రం లేదు, అంతే. నేను కూడా స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీసర్ నేవి కాదు, ఓ చిన్న ఉద్యోగిని అంతే. చూసారా మరి, ఈ నీలకంఠం సామాన్యుడు కాదు. మా అబ్బాయి ఈశ్వరరావు. నమస్కారం. గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడే నీలకంఠం. చెప్పాడు కదా. అబద్ధం కదా. సూపర్వైజర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇది మా అమ్మాయి వసంత, బిఏ చదువుకుంటుంది. నాకు వీళ్ళిద్దరే సంతానం. ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ కాదు, పరమాత్ముడు ప్లానింగ్. మా ఆవిడని తీసుకుపోయాడు. అరే రే పాపం అంత మాత్రాన్ని మా ఆవిడ దిగొస్తుంది ఏమిటి గాని, అది అలా ఉంచండి. మీ కుటుంబ విషయాలు మేము తెలుసుకోవచ్చునా? ముందు టిఫిన్ పుచ్చుకుంటూ సావధానంగా మాట్లాడుకున్నావా? వాళ్ళకా జాస్ లేకపోయినా ఈయనకి మాత్రం జాస్ అంతా టిఫిన్ మీదే. 4 ప్లేట్లో సర్దాను, వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వమ్మా, ఈయనకి ఇవ్వద్దు. ఏం చేస్తారో చూద్దాం. మామగారేనా? ఏమన్నా చేస్తారు. ఏమిటమ్మా, నీలకంఠం గారిని మన కుటుంబానికి 8 సంవత్సరాలు పడి తెలుసు కదా, ఆయన జబ్బు సంగతి తెలీదా? పాప ఆయనకి చక్కెర వ్యాధమ్మా. గోదావరి గోదావరి గోదావరి. ఈవిడ తెలిసిపోయింది. కోర్టని నెల ముమ్మారు పిలిచినా తీరుబాటుగా వచ్చి తొణుకు వెనుకు లేకుండా నిల్చోవడం చూస్తేనే తెలిసిపోయింది. మీ శ్రీమతి గారు. అక్షరాల నమస్కారం. గంగిగోవు లాంటి ఇల్లాలు, నా ఇష్టాయిష్టాలు అన్నీ దానికి తెలుసు. చక్ర పొంగల్ బాగుంది. వీడు మా పెద్దబ్బాయి ప్రకాశం, టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాను. ఇండియన్ ఆయిల్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. వాడు మా రెండో అబ్బాయి రాఘవ, పల్లారు రాఘవాచారి పేరు పెట్టుకున్నాను. డీజిల్ షెడ్ లో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు. నమస్కారం. 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 ఇక నేను జీవితంలో చేసిన ఆఖరి తప్పు ఇదిగో వీడు
పేరు కాళిదాసు. ఆహా, మహాకవి కాళిదాసు పేరు పెట్టారన్నమాట. అదే అంత గొప్ప పేరు ఎందుకు పెట్టానా అని ఇప్పుడు విచారిస్తున్నాను. ఏం చేస్తున్నాడు? 10th క్లాస్. పాస్ అయ్యాడా? ఆహా, మరి పరీక్ష రాశాడు, రాస్తున్నాడు, రాస్తాడు, అలా రాస్తూనే ఉంటాడు. పునాది బలం చేసుకుంటున్నాడు అనమాట. నా పునాదులు కలుపుతున్నాడు. వాడు అంతులేని కదలండి. వస్తున్నా వస్తున్నా. అక్కడ నిలబడి గుర్రంలా సెకిలిస్తోంది ఆవిడ పేరు చిలకమ్మ. ఈ ఇంటికి పునాదులు వేసినప్పటి నుంచి మాతో పాటే ఉంటున్న మా మనిషి లాంటి పని మనిషి. ఈవిడ ప్రత్యేకత చీపురు పట్టుకుని ఇల్లు ఊడవడం, అవసరమైనప్పుడు అదే చీపురుతో మమ్మల్ని జాడించడం. దండం పెట్టు. అయ్యా, మా కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర మీకు పరిచయం చేయలేదు. రామ్మా. ఈవిడ పేరు ఉమా, మా నట్టింటి దీపం. చక్కెర పొంగలు వేయమ్మా. ఈవిడ లేకపోతే ఇల్లే కళావిహీనం అయిపోతుంది అనుకోండి. చక్కెర పొంగలు వేయమ్మా. ఈవిడ అసలు నా కోడలు కాదండి, సాక్షాత్తు నా కూతురు. కాస్త చక్ర పొంగలు వేయమ్మా. నాకు కాదమ్మా, వారికి. వారికా? నాన్న, ఏరా ఒక ₹10 బిల్ ఉందా? ఎందుకురా? బొమ్మ బొరుసు వేద్దామని. బొమ్మ బొరుసా? ఎందుకు? వీళ్ళు అసలు పెళ్లి కూతురుని తీసుకొచ్చి చూపిస్తారో లేదో తెలుసుకుందామని. అమ్మా ఉమా, సరోజిని తీసురామ్మా. మా అమ్మాయి పేరు సరోజిని. కవికోకిల సరోజిని నాయుడు పేరు పెట్టారు. సరోజిని నాయుడు స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారు. ఆ హిస్టరీ అంతా నేను చదివాను. ఆవిడ ఏదైనా ఒక పాట పాడమనండి. పాట 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 వస్తున్నా రాదా? ఎంత మాట. ఆ రోజుల్లో క్షమించాలి, ఈ ఒక్క మాట మాత్రం చెప్పడానికి మీరు అనుమతించాలి. మా కుటుంబంలో పూర్వీకమైన ఒక పాట ఆనవాయితీగా పాడుతూ ఉంటారు. పెళ్లి చూపుల్లో ఆ పాట పాడితే ఆ సంబంధం కలిసి వస్తుందని ఓ నమ్మకం. మా నాయనమ్మ గారు ఆ పాట పాడి మా తాతగారిని పెళ్లి చేసుకుంది. మా అమ్మ కూడా ఆ పాటే పాడి మా అమ్మ అయిపోయింది. మా ఆవిడ కూడా ఆ పాట పాడి అదిగో అక్కడ నిలబడింది. ఆఖరికి మా ఇంటికి కాపడానికి వచ్చిన మా కోడల పిల్ల కూడా అందుచేతే ఆ పాట పాడమంటున్నాను. అమ్మా సరోజ, నువ్వు పాడమ్మా. జానకి రాముల కళ్యాణానికి పాడేసి. జానకి రాముల కళ్యాణానికి. సరు, ప్లీజ్ ఆ పాట పాడవు. ఓ గాడ్, ఇంత మంచి స్థలంలో నన్ను పట్టుకొని ఆ కర్ణాటక సంగీతం పాట పాడమంటున్నారే. నా వయసు 20 అండి, 60 కాదు. సరు, తళతళలాడే పట్టు చీర కట్టుకుని, మిలమిల మెరిసే కుంకుమ బొట్టు పెట్టుకుని, తల నిండా పువ్వులు పెట్టుకుని నా ముందు నిలబడి నువ్వు ఆ పాట పాడుతుంటే నాకు ఆకలి ఉండదు, అలసట ఉండదు. ప్లీజ్ ఆ పాట పాడు సరు. కర్మ, మిమ్మల్ని గనక నేను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మీరు నన్ను ఒక మీరాబాయి చేసి పాడేస్తారు. నా కోసం సరు, ప్లీజ్. జానకి రాముల కళ్యాణానికి జగమే ఊయలలుగెనులే, సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో, జానకి రాముల కళ్యాణానికి జగమే ఊయలలుగెనులే. ఏమండి, మీరు నాకు చాలా బాగా నచ్చారండి. నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను. కట్నాలు కానుకలు కూడా నాకు అక్కర్లేదండి. కానీ మీరు నాకు వాగ్దానం చేయాలి. ఈ జన్మలో పాట పాడని మాట ఇవ్వాలండి. అలేరా ఆపు. మేము బయలుదేరతాం. ఆ. మరో వారం రోజుల్లో ఏ విషయం వచ్చి చెబుతాను. అలాగే. జగన్నాథం గారు బయలుదేరనా? కాస్త కూర్చోయ్యా. నాకు ఇలాంటి రబ్బర్ కేసులు అంటే చిరాకు. కాస్త ఆగు. ఏరా ఈశ్వర, అమ్మాయి నీకు నచ్చిందే? పెద్దవారు మీరు ఎలా చెప్తే అలాగే. అది కాదురా, కట్టుకోవలసిన వాడు నువ్వు. అమ్మాయి నీకు నచ్చిందే? పెద్దవారు మీరు ఎలా చెప్తే అలాగే. అది సరేలేరా, కలిసి కాపురం చేయాల్సిన వాడు నువ్వు. అమ్మాయి నీకు నచ్చిందే? నచ్చింది నచ్చింది నచ్చింది.
కావాలంటే ఇప్పుడే తాళి కట్టేస్తాను అని బాహాటంగా చెప్పగలనా? నా వాలకం చూసి మీరే తెలుసుకోవాలి గాని. తెలుసుకున్నాను రా. అయ్యా అప్పలనరసి గారు, పెట్టించండి ముహూర్తం. ఏమిటి నువ్వనేది? ఏ అర్థం కాలేదా? తెలుగులో ఏదో చెప్తున్నాను. అదికా సరోజిని, ఈ అబ్బాయి నీకెందుకు నచ్చలేదు? ఇంతవరకు 3 మహారాజులు వచ్చి నన్ను చూసి నచ్చలేదని వెళ్ళిపోయారు. కారణం అడిగారా? చూడమ్మా, మీ అన్నయ్య పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అంతమందిలో ఆయన చూడడానికి నాకే సిగ్గే సాధువులా అయిపోయింది. అసలు మొట్టమొదట ఆయన ఎప్పుడు చూసాను వదినా? నువ్వు వేరే గట్టం, నేను విశాఖపట్నం. నువ్వు 10th క్లాస్, నేను BSc. మీరు వెళ్ళి చెప్తారా, నేను చెప్పంటారా? ఆగు, ఏమిటా దూకుడు? శ్రావణ మాసం ఏకాదశి రోజు అమోఘమైన ముహూర్తం. మాగారు, ఆ? ఒక్క నిమిషం లోపలికి వస్తారా? వస్తానుండమ్మా, ముహూర్తాలు చూస్తున్నాం, నువ్వు చూడవయ్యా. ముహూర్తమైన మాగారు, కొంచెం అర్జెంట్ విషయం, లోపలికి రండి. రే ప్రకాశం, నువ్వు మాట్లాడుతూ ఉండరా, నేను వస్తాను. కదమ్మా. రాఘవ, వారితో మాట్లాడుతుండి ఇప్పుడే వస్తాను. కాళీ, వీరితో మాట్లాడుతుంటే ఇప్పుడే వస్తాను. మీరు మాట్లాడుతుండండి. ఉండవయ్యా 10th క్లాసు. నువ్వు వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడు? నచ్చలేదంటే నచ్చలేదంతే. ఎందుకు నచ్చకపోతే? అదేటి సరోజనమ్మా, మొగుడు నచ్చటం నచ్చకపోవడం ఏంటి? అతగాడితో 4 రోజులు కలిసిమెలిసి ఉంటే అతడే నచ్చిపోతాడు. చిలకమ్మ, లేని పెత్తనాలు నెత్తిలేసుకోకు. నా సంగతి నాకు తెలుసు. అమ్మా సరు, పెళ్లి అనేది పెద్దవాళ్ళు నిర్ణయించవలసిన శుభకార్యం అమ్మా. కావచ్చు, చేసుకోబోయే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ప్రకాష్, అంత ఖచ్చితంగా అది నచ్చలేదని చెప్తూ ఉంటే ఈ పెళ్లి చేయడం ఇటు మన కుటుంబానికి అటు వాళ్ళ కుటుంబానికి మంచిది కదరా. జగన్నాథం గారు, అమ్మాయికి మరో 6 మాసాల్లో ఆఫీసులో ఏదో ప్రమోషన్ వస్తుందట. ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాతే ఈ పెళ్లి. ఖాళీ ఖాళీ. పెళ్లి వాళ్ళు ఎప్పుడో హాల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు.